వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ను మత్తాంధ్రప్రదేశ్గా మార్చేశారని టీడీపీ బీసీ నేతలు జగన్నాథం, ఆనంద్ యాదవ్, ఆముదాల తులసీదాసులు ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైకాపా పాలనలో యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసై కుటుంబాలు నాశనమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు మత్తు పదార్థాలు వ్యాపారాలుగా మారాయని దుయ్యబట్టారు. ఈ మత్తు పదార్థాల వెనక దాగి ఉన్న అసలైన సూత్రధారులను బయటకు తీసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి నిన్న నిదర్శనం విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ యొక్క గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, అదేవిధంగా ఎరాయిన్ 3 రకాల కేసులు జరిగాయి. విజయవాడలో ఈ మధ్య జరిగింది. అదేవిధంగా రేణిగుంటలో ఒకసారి మొన్న గంజాయి దొరికింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎరాయిన్, గంజాయి ఇవన్నీ దొరకడంతో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అతలాకుతలం అయిపోయినటువంటి యూత్ అనే యూనివర్సిటీల కాడ నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అల్లుకొల్లోలం అయిపోతున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఎలా దిగజారు చేశారు ఇన్ని రోజులైన దానికి ఒక ముఖ్యమైన నిదర్శనం. అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ దానిపైన నిబంధత లేకుండా వదిలేశారు. అదే కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి అదో పాలైపోయింది. పేపర్లో చూసుంటారు, మీడియాలో చూసుంటారు. అదేవిధంగా దాన్ని 1,00,00,000 కోట్లు వాల్యూ చేస్తుంది ఆ యొక్క గంజాయి, ఆ డ్రగ్స్ యొక్క విలువ. ఇటువంటి సీఎం దాని విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి అతను అక్కడ కూర్చొని ఇలాంటి డ్రగ్స్ మాఫియా చేసేదానికోసమే ఆయన దాన్ని రాజధాని కావాలని కోరుకున్నారు. అదేవిధంగా మన పిల్లలు, మన భవిష్యత్తు, వాళ్ళకు కావాల్సినటువంటి ఇండస్ట్రీసు, కంపెనీసు, వాళ్ళ మనుగడకు కావాల్సినటువంటి సహాయం చేయకపోగా ఇలాంటి గంజాయి, డ్రగ్స్ను పెట్టి ప్రజల యొక్క జీవితాలు నాశనం చేసేదానికోసం, యువతకి భవిష్యత్తు లేకుండా చేసేదానికోసం ఈ యొక్క ముఖ్యమంత్రి, ఈ వైసీపీ పాలన ప్రజల్ని ఈ విధంగా పీడించుకొని చంపుతున్నారు.